గూగుల్ డేటా సెంటర్ మన వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేశారు, మంచి విషయమే. కానీ ఈ విషయంలో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారంటే, ఈ సంస్థ ఏర్పాటైన తర్వాత అక్కడ ఉపాధి అనేది వందల్లో మాత్రమే జరుగుతుంది కానీ వేలల్లో లక్షల్లో జరగడానికి ఆస్కారం లేదు అని అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వము ఈ సంస్థ ఏర్పాటుకు సుమారు 22,000 కోట్ల రాయితీని, బెనిఫిట్స్ని ఇస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ప్రభుత్వం ఈ సంస్థను అక్కడ ఏర్పాటు చేయడం దండగా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22,000 కోట్లను సుమారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, మనం రఫ్గా మాట్లాడుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అందులో 1% అంటే ఎంత వస్తుంది? సుమారు మనకు 220 కోట్లు వస్తుంది. దాంట్లో 0.1% అంటే ఎలా వస్తుంది? మనకు 22 కోట్లు వస్తుంది. మనం 0.5% అనుకుందాం, 11 కోట్లు. మనం రఫ్గా 10 కోట్లు అనుకుందాం. 10 కోట్ల అమౌంట్ని 25,000 రూపాయల జీతం చొప్పున ఇచ్చిన 4,000 మందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చు. అలాంటిది ఇంత గొప్ప కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ ఏడొస్తుంది అంటే, ప్రభుత్వం 22,000 కోట్లు రాయితీని కల్పిస్తుంది అంటే ఇంకా ఎంతమందికి ఉపాధి అవకాశాలు రావాలి? సుమారుగా 40,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే ఆ కంపెనీ అక్కడ పడడానికి, ప్రభుత్వం ఇచ్చిన రాయితీకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ 100లోనో ఈ 1000 జాబులో వస్తే మాత్రము అది శుద్ధ దండగాని నేను ఫీల్ అవుతున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.